బాగా గొప్ప ఎంపిక. మీ అంతిమ శాశ్వతత్వం గురించి దేవుడు ఏమి చెబుతాడో చూడటానికి మీరు rethinketernity.com ని సందర్శించడానికి 2 నిమిషాల సమయం తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. గమ్యం. వారు వ్యక్తిగతంగా ఎన్నడూ లేనందున నేడు అనేక మంది వ్యక్తులు శాశ్వతమైన శాపంలో ఉన్నారు. సమయం పట్టింది. శాశ్వతత్వం గురించి సత్యాన్ని వెతకడానికి. కుటుంబ మతాలు, తప్పుడు సిద్ధాంతాలు, నాస్తిక ఆచార్యులు ఇవన్నీ చాలా మందికి శాశ్వతమైన శాపానికి మార్గం సుగమం చేశాయి. యేసు చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప మరెవరూ తండ్రి యొద్దకు రారు. మీరు చూడండి, మనిషికి సరైన మార్గంగా అనిపించే మార్గం ఉందని బైబిల్ చెబుతుంది, కానీ దాని ముగింపు మరణ మార్గాలు. కాబట్టి మేము చెప్పబోయేది మానవ నిర్మిత మతం కాదు, కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా వినాలని మేము కోరుకుంటున్నాము. ఇది నేరుగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి వచ్చింది. ఇది అన్ని పుస్తకాల పుస్తకం. విమర్శకులు బైబిల్ను కించపరిచేందుకు ప్రయత్నించారు. దెయ్యం దేవుని వాక్యాన్ని ప్రశ్నిస్తుంది. దైవద్వేషకులు దానిని కాల్చడానికి ప్రయత్నించారు. అయితే ఇది శాశ్వతమైన పుస్తకం. అధ్యాపకులు అపహాస్యం చేస్తున్నారు. మా ఫెడరల్ ప్రభుత్వం అన్ని సంస్థలు, గొప్ప భవనాలు మరియు మా సమాఖ్య సంస్థల నుండి దాన్ని తీసివేయడానికి ప్రయత్నించింది. ఈ గొప్ప దేశం స్థాపించబడింది దేవుని వాక్యము. అయితే స్వర్గం యొక్క నిజమైన దేవుడు, రచయిత ఉన్న చోట దేవుని వాక్యం మాత్రమే ఉంది. దాని పేజీలు తెరిచిన ప్రతిసారి ఇది అద్భుతమైన పుస్తకం. ఫ్లైట్ నేమ్ 93 నిరూపించడానికి సహాయపడే ఆధునిక దిన అద్భుతాన్ని డాక్యుమెంట్ చేస్తుంది. దేవుని వాక్యము శాశ్వతమైనది అని. ఈ విమానంలోని అన్ని భాగాలను పూర్తిగా కాల్చివేసిన 25 అడుగుల బిలం నుండి చాలా దూరంలో ఒక బైబిల్ దాని పేజీలు పాడలేదు. మీరు కోరుకుంటే, దేవుడు తన వాక్యం కాల్చలేనిది అని మనకు చెప్పడానికి ఇది ఆధునిక దిన అద్భుతం. కాబట్టి ఈరోజు మనం ఏమి చేయాలనుకుంటున్నామో, నేను మీకు డాక్టర్ టామ్ వాలెస్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. డాక్టర్ టామ్ వాలెస్ దేవుని వాక్య బోధకుడు. అతను ఇప్పుడు 74 సంవత్సరాలుగా సువార్త బోధిస్తున్నాడు. పరలోకానికి వెళ్ళడానికి ఏమి కావాలో బైబిలు చెబుతున్నదానిని అందించడానికి ప్రభువు అతన్ని ఉపయోగించాడు. అతను చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు, దేవుడు తన వాక్యంలో శాశ్వతత్వం గురించి ఏమి చెప్పాడు. నా స్నేహితులారా, శాశ్వతత్వం నిజంగా చాలా కాలం అని మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. తప్పు అని. ఇది తీసుకోలేని జూదం. దయచేసి డాక్టర్ వాలెస్ చెప్పేది వినడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి. మీ శాశ్వతమైన గమ్యం గురించి బైబిల్ ఏమి చెబుతోంది?